గొర్రెల పెంపకంలో ప్రధానంగా మాంసం కోసం తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను అందించే జాతులు చాలా ఉన్నాయి. అందులో నెల్లూరు బ్రౌన్ జాతి ఒకటి. వీటిని పెంచడం ద్వారా వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. భారతదేశంలో గొర్రె జాతులు దాదాపు 46, మేక జాతులు 43గా ఉన్నాయి. రైతులు నెల్లూరు బ్రౌన్ గొర్రెల పెంపకం చేపడితే తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుందని వరంగల్లోని వెటర్నరీ కళాశాల జూనియర్ వైద్యురాలు సంజన తెలిపారు. నెల్లూరు బ్రౌన్ గొర్రె జాతి ప్రత్యేకతను ఆమె వివరించారు. ఇవి ముఖ్యంగా ఏపీలోని దక్షిణ తీర ప్రాంతంలో మరియు రాయలసీమ ప్రాంతాల్లో కనిపిస్తాయి. అలాగే తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ప్రాంతాల్లో రైతులు వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. ఈ నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అనేవి ఇతర గొర్రెలతో పోలిస్తే చాలా దృఢమైనవి. వేడి, తేమతో కూడిన వాతావరణాన్ని అలాగే కరువు పరిస్థితులను కూడా బాగా తట్టుకుంటాయి. వీటిలో వేగవంతమైన ఎదుగుదల ఉంటుంది. పుట్టినప్పుడు 2.8 నుండి 3.5 కిలోల బరువు ఉండే ఈ గొర్రెల పెంపకం కేవలం 45 రోజుల్లోనే సుమారు 12 కిలోల వరకు బరువు చేరుకుంటాయి. సంవత్సరం వ్యవధిలో ఆడగొర్రెలు 30 నుంచి 35 కిలోలు, మగ పొట్టేళ్లు 40 నుంచి 45 కిలోల బరువు పెరుగుతాయి. ఇక్కడ దేశంలో వచ్చేసి షీప్ బ్రీడ్స్ అనేవి ఒక 46 ఉంటాయి, ఇంకా గోట్ బ్రీడ్స్ అనేవి 43 ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి అందుబాటులో లభించేది నెల్లూరు బ్రౌన్, నెల్లూరు జుడిపి, ఇంకా నెల్లూరు పర్లా ఉన్నాయి. సో నెల్లూరు బ్రౌన్ వీటికి వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే తొందరగా అమ్మకానికి వెయిట్ వచ్చేస్తాయి అనమాట. తొందరగా ఒక 20 నుంచి 25 కేజెస్ వరకు 8 నుంచి 9 నెలల్లో వస్తాయి. ఇంకా 1 ఇయర్ వరకు చూస్తే పొట్టేలేమో ఒక 45 కేజీలు వస్తుంది, ఆడదైతే ఒక 30 కేజీల వరకు వస్తుంది. మన దగ్గర ఈజీగా అవైలబుల్ ఉండేవి నెల్లూరు, ఇంకా డెక్కని అనేవి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. గోట్ బ్రీడ్స్ వచ్చేసి మన దగ్గర ఉస్మానాబాదీ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. వీటివి ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ వాతావరణానికి సరితూగేటట్టుగా ఉంటాయి. 20 to 25 కేజెస్ వస్తుంది 8 నుంచి 9 నెలల వరకు. 1 ఇయర్ వరకు అయితే 45 కేజెస్ వస్తుంది పొట్టీలు. మిగతా వాటితో కంపారిజన్ చేస్తే ఇవి తొందరగా మార్కెట్ వెయిట్ తొందరగా వస్తాయి అన్నమాట. ప్రైజెస్ ఒక 1 kg ఉండి 400 రూపీస్ అట్లా ఉంటాయి. ఫోర్డర్ అన్నిటికీ పెట్టేలాగే పెడతాం. వీటి శరీరం తక్కువ రోమాలు ఉండడం వల్ల మాంసం శాతం ఎక్కువగా ఉంటుంది. నాణ్యమైన మాంసం రుచిగా ఉండడంతో మార్కెట్లో వీటి ధర డిమాండ్ ఉంటుంది. నెల్లూరు బ్రౌన్ గొర్రెల పెంపకం రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది.